రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లో స్లో వెళ్ళు. అదే స్పీడ్ కంటిన్యూ చేసి ఆడితే వెళ్ళొచ్చు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకో స్లోగా. ఓకే గో. నీ లెహంగా ఆగు, పైకి లాగా లెహంగా వెళ్ళు. మదా కమాన్ కమాన్ వెళ్ళు. ఇంకా 30 seconds ఉన్నాయి, కంగారు పడు. నేను పెడతాను కదా, నీకెందుకమ్మా ఆడు. ఓకే 120 points బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. సో మీరిద్దరు ఇప్పుడు సేమ్ స్కోర్ లో ఉన్నారు, 240. గో. ఆన్సర్ ఇంకా చెప్పలేదు. ఎక్కడ నీ థర్మోకాల్ సరి చేయడమే సరిపోయింది. నాకు ఏమండి లక్ష్ములు, ముందు నల్లగా వెనకాల తెల్లగా అంట, ఏముంటుంది ఆలోచించండి మీరు కూడా, నాకేం గుర్తు రావట్లేదు. ఈ లోపు నెక్స్ట్ గేమ్ ఏంటో చూసేద్దాము. ముందైతే ఫస్ట్ ఈ గేమ్ అయిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాం. పెట్టండి మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? కమాన్ రండి. శ్రావ్య, నువ్వు ఇది వేసుకుంటావు మెళ్ళో, వేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని ఈ బాల్ ఇలా తన్నుకుంటూ రావాలన్నమాట. నేనంటే ఇలా చూసి ఆడుతున్నా కానీ నువ్వు చూడకుండా ఆడాలి. ఎస్, అలా ఆడాలన్నమాట. మినిమం నువ్వు ఎన్ని వేయాలంటే 3 వేయాలి. ఓకే. సో నీ దగ్గర 240 points ఉన్నాయి. చెప్పు. మౌనిక దగ్గర 820 ఉన్నాయి. 240 బెట్. నువ్వు 2 కళ్ళు ఆ మీద పెట్టేయచ్చు. 240 పెట్టేసి 240 ఆన్ మౌనిక. తిరుగు లేని బెట్టింగ్ మౌనిక ఇది. అసలు ఈ అమ్మాయి కనుక గెలిచిందంటే అందరు ఈక్వల్ అయిపోతారు తెలుసా. అందరు పక్కనే అంటారు. మీరు అన్నారే స్టార్టింగ్ ఎపిసోడ్ లో మేమంతా సేమ్ బెంచ్, సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్ అని. ప్రూవ్ చేస్తున్నాం కదా, అందుకేనే. ఇప్పుడు మీరు సేమ్ లేరు, నేను మిమ్మల్ని సేమ్ చేస్తున్నాను. చూద్దాం. ఓకేనా? బాగా ఆడు, గెలు. ఓకే, టైమ్ అప్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తను ఫుట్బాల్. నువ్వు గెలిస్తే బాగుంటది చూడ్డానికి. తను టైమ్ అప్. ఆ ఫస్ట్ బాల్ అక్కడ దాకా తీసుకెళ్ళావు కదా, దాన్ని సైడ్ కి వదిలేసి రాకపోతే అక్కడ నుంచి తన్నుకుని వేసుకోవచ్చు. అందులో అలా తెలిపోయింది, అందుకే వదిలే. మొత్తానికి 240 points సమర్పించేసావు మన మౌనికాకి. మౌనిక స్కోర్ ఇప్పుడు ఎంత తెలుసా? 1060 ఉంది. శ్రావ్య గేమ్ ఆడిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాము.